బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్సి పరీక్ష వాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విద్యార్థుల సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆందోళన చేస్తున్న వారు పొన్నం ప్రభాకర్ ను కలిసి సమస్యలు చెప్పాలని సూచించారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా తమ ప్రభుత్వం సమస్యలు వింటుందని అన్నారు సీఎం రేవంత్. అబ్దుల్లాపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన వారిని రేవంత్ సమాధానమిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు ఒక పక్కన బీజేపీ వాడు ఏడుంటుందా, 3 నెలలు కూడా ఉండదని ఒకడంటాడు, 6 నెలల్లో పోతుందని ఇంకోడు అంటాడు. వీళ్ళేమన్నారు, 3 నెలలు 6 నెలలు కాదు 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. 2004 నుంచి 2014 వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన నాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో, ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో, అట్లా మళ్ళా కనీసం 10 ఏళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. అందుకే మిత్రులారా, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కానీ, అంతకంటే ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ, అంతకంటే ముందు ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, జెడ్పీటీసీగా కానీ దాదాపుగా ఈ 16-17 ఏళ్లలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరూ నేను కలుస్తూనే ఉన్నా. జెడ్పీటీసీ నుంచి నిన్నమైన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరి, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందాన్ని ఉంటే పోయి మంత్రులను కలువుని, మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి, తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. ఎట్టికైతే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు చెప్పండి, డిఎస్సి పరీక్ష వాయిదాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి సమస్యలు వివరించండి అని కూడా చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, చూసాం మనము డిఎస్సి వాయిదేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న మొన్న కూడా ఇటు దిల్సుఖ్ నగర్, అమీర్పేట అంటే ఏ అయితే కోచింగ్ సెంటర్ ఏరియాలు ఉంటాయో, ముఖ్యంగా ఆ కోచింగ్ సెంటర్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా రోడ్డెక్కుతున్నారు, నిరసన తెలుపుతున్నారు. అయితే నిన్న దిల్సుఖ్ నగర్ లో కూడా ఆ ఘటన చోటు చేసుకుంది. సో దానిపై ఈ రోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పక్కన ఉన్నటువంటి లస్కర్గూడ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అయితే ఇక్కడ గీత కార్మికులకి సంబంధించి కాటమయ్య రక్షణ కవచముని, అంటే వాళ్ళు గతంలో తాటి చెట్లు ఎక్కుతూ జారిపడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ రక్షణ కవచం భాగంగా వాళ్ళకి ఇచ్చేందుకు ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ సమయం ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఇటు విద్యార్థులు ఎవరైతే రోడ్డు నెక్కుతున్నారో వాళ్ళకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కాబట్టి సో ఎవరి సమస్యనైనా సరే వినేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. గత 2 రోజులుగా విద్యార్థులు రోడ్డు నెక్కుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కి చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఆదేశించడం జరిగింది. అయితే ఎవరైతే సమస్యల మీద రోడ్డు ఎక్కుతున్నారో వారు నేరుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలవచ్చు. ఇప్పటికే ఎవరైతే విద్యార్థులు ఎక్కడైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో అదంతా రిపోర్ట్ అంతటి కూడా ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా పొన్నం ప్రభాకర్ నివేదిక తీసుకునే అవకాశం కనిపిస్తుంది విద్యార్థుల నుంచి. ఆ నివేదికను నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించబోతున్నారు. తద్వారాగా ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది కాబట్టి డిఎస్సి వాయిదేయాలని చెప్పేసి సో దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎందుకంటే విద్యార్థులు ఎవరైనా సరే మన రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఏదైనా సరే సమస్య ఉంటే నేరుగా చెప్పుకోండి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా స్టేజ్ ముందు కొంతమంది మిడ్ డే మీల్స్ కార్మికులు కూడా కొంత నిరసన తెలిపారు. వారిని కూడా సమస్య ఏదైనా ఉంటే నేరుగా చెప్పండి అని చెప్పేసి కూడా అదే స్టేజ్ పైన ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ని అదేవిధంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఆదేశించారు. గత ప్రభుత్వం లాగా ఎవరైతే నిరసన తెలుపుతారో వారిని బలవంతంగా పోలీసుల్ని ప్రయోగించి అరెస్టులు చేయడం లాంటిది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదు. సో ఏ సమస్య అయినా సరే నేరుగా చెప్పుకోవచ్చు. నేను ఏ స్థాయి జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం వరకు వచ్చినా కూడా
సింపుల్ సిటీనే మెయింటైన్ చేస్తున్నాను, నేరుగా ప్రజలకు వెళ్తున్నాను, ప్రజల్లో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా వారానికి ఒక జిల్లా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు, నేరుగా ప్రజల మధ్యలో ఉండబోతున్నారు, ప్రజా సమస్యలు ఏమైతే ఉంటాయో వారి నుంచి తెలుసుకోబోతున్నారు, వెంటనే పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక దీనికి సంబంధించి మీరు అడిగినట్టుగా డిఎస్సి పరీక్ష వాయిదాకు సంబంధించి మాత్రమైతే ఈ రోజు రేపు 2 రోజుల పాటు అయితే ఇటు పొన్నం ప్రభాకర్ విద్యార్థుల్ని పిలిపించి మాట్లాడుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఇక వారు పొన్నం ప్రభాకర్ కి ఆ విద్యార్థులు ఏం చెప్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. మరి వాయిదా ఏమని చెప్తారా, లేకపోతే కొంతమంది పోస్టులు పెంచమని ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తారా ఏంటి అనేది కూడా ఈ రోజు రేపు 2 రోజుల పాటు చెప్పిన తర్వాత ఆ ఇనుతులన్నింటినీ కూడా పొన్నం ప్రభాకర్ తీసుకుని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.